హాయ్ ఫ్రెండ్స్, ఇది నూనె ఫ్రూట్ చెట్టు అండి. ఈ ఫ్రూట్ చూసారా, పూతతోనే పిందె స్టార్ట్ అవుతుంది. చాలా కాస్తాయండి, విరగ కాస్తాయి కాయలు. నేను 2 సార్లు కాపొచ్చినా నేను ఏం చేయటానికి దీని గురించి తెలియక వదిలిపెట్టేశాను. వేస్ట్ అయిపోయినాయి ఫ్రూట్స్. కానీ ఇప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు. అందుకనే నేను చూద్దాం, అసలు తయారు చేసి చూద్దాం అసలు ఎలా వస్తుందో, ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నట్టు ట్రయల్ కోసమని నేను కోసానండి. చాలా ఫ్రూట్స్ దొరికాయి. ఇది మద్దే చెట్టు అని ఉంటాయండి, మనకి కొండల్లో గుట్టల్లో బాగానే కనపడుతూ ఉంటాయి అవి. అదే చెట్టుకి సేమ్ పూత అలాగే ఉంటుంది, కాయ కూడా చిన్న సైజు ఉంటుంది, కానీ కాయ కూడా సేమ్ మోడలే. అదే దాని నుంచే ఇది కూడా తయారైందేమో అనుకుంటాను నేను. అయితే ఈ ఫ్రూట్ కూడా చాలా స్మెల్ ఉంటుందండి. ఫ్రూట్ స్మెల్ అసలు భరించలేము. నేను చాలాసార్లు ఏదో చెయ్యాలని కోసిపెట్టి ఆ వాసనకి చాలాసార్లు పడేసేసాను అనమాట. ఇప్పుడు చెయ్యాలి, ఇదంతా కీళ్ళ నొప్పులకి, బీపీ షుగర్ తగ్గించడానికి, అట్లాగే ఇమ్యూనిటీ పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు కదండి. అందుకే ట్రై చేద్దాం. చాలామందికి ఇప్పుడు కీళ్ళ నొప్పులు బాగా ఉంటున్నాయి కదండి. బీపీలో షుగర్లు లేని ఇల్లే లేదు కదండి. అందుకనే నేను ట్రై చేద్దాం, అసలు ఎలా పనిచేస్తుందో చూద్దాం అనేసి ఫర్మెంటేషన్కి రెడీ చేస్తున్నానండి. ఇది 25 days వరకు ఒక డబ్బాలో వేసి మూత పెట్టి పెట్టాలి. అది ఫ్రూట్ మాగి తర్వాత దాని నుంచి లిక్విడ్ లాగా జ్యూస్ లాగా కిందకు వస్తుంది అనమాట. ఆ జ్యూస్ని మనం పరగడుపున ఒక 2 స్పూన్ల అంత ఈ జ్యూసు మనం తీసుకోవడం వల్ల బాడీలో చాలా వరకు మార్పులు వస్తాయంటండి. ఇమ్యూనిటీ చాలా బాగా పెరుగుతుందంట, రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్తున్నారు. చూద్దాం అసలు ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.